మినీ వ్లాగ్లో చెప్పా కదండి ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ నుంచి వచ్చేసిన తర్వాత అయితే హ్యాపీగా కొంతసేపు రెస్ట్ తీసుకుని బోన్ చేసి ఇంట్లో వర్క్ రొటీన్ అంతా కంప్లీట్ చేసుకుని, ఈరోజు బాగా ఎండగా ఉంది కదా, తను కూడా ఫ్రీగా ఉన్నారు మా హస్బెండ్. సరే కొంతసేపు ప్రశాంతంగా చల్లని వాతావరణానికి వెళ్దామని అనిపించింది. సో ఈ లేక్ సైడ్ పార్క్ అయితే వచ్చేసాం. మీలో ఎంతమందికి ఈవినింగ్ టైం ఇలా పార్క్స్లో తిరగడం అంటే ఇష్టం ఉంటే వీడియో లైక్ చేయండి. తప్పకుండా కేవై ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను. దీన్ని బట్టి ఒక మంచి లెసన్ అర్థమవుతుంది మనకి. ఇది చూడడానికి ఈజీగానే ఉంటుంది. ఏముంది లేక్లో ఒక బర్డ్ ఈదుతుంది, అదే కదా దాంట్లో ఏముంది అని అనిపిస్తుంది. కాదండి, చూస్తే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక విషయం ఉంటుంది. ఇంత పెద్ద సముద్రం అనే సమాజంలో మనమైతే మన లైఫ్ లీడ్ చేయడానికి ఎంత కష్టపడతామో మన గోల్స్ని రీచ్ అవ్వడానికి, సేమ్ ఈ బర్డ్ కూడా అంతే. చాలా దూరం నుంచి అయితే ఈదుకుంటూ వచ్చింది దాని ఫుడ్ కోసం అనమాట. ఇక్కడైతే కొంచెం మేత అయితే వేశారనమాట. ఇప్పుడే డక్స్, బర్డ్స్ ఇలా చాలా ఉన్నాయి ఈ లేక్లో. సో అవి తినడానికైతే మేత అయితే వేశారు. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చి చాలాసేపు తర్వాత దాని గోల్ అయితే రీచ్ అయిపోయిందనమాట. మనం కూడా అంతే కదా, చాలా కష్టపడతాము మన గోల్స్ని రీచ్ అవ్వడానికి. కొన్నిసార్లు సక్సెస్ అవుతాము, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాము, కానీ ట్రై చేయడం మాత్రం మానకూడదు కదా అని అనిపించింది అనమాట. నాకు ఈ చిన్న క్లిప్లో అంత పెద్ద మీనింగ్ అనిపించింది. మరి మీకు ఈ వీడియో క్లిప్ చూస్తే ఏమనిపిస్తుంది? మీకు కూడా సేమ్ అనిపించిందా, లేదంటే ఏదైనా డిఫరెంట్గా అనిపించిందా అనేది అయితే చెప్పేయండి. అందరికీ ఒకేలా అనిపించదు కదా, ఏముంది జస్ట్ వాటర్ ఉంది, దాంట్లో బర్డ్ ఉంది అంతే కదా అని అనుకుంటాము. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి వెళ్తూ నాకు ఇష్టమైన ఒక 2 ప్లేసులకి అయితే తిరిగాను. అవి కూడా వీడియోస్ తీసాను. అవి కూడా నెక్స్ట్ మినీ వ్లాగ్స్లో అయితే పెడతాను. కేవై ఛానల్ తప్పకుండా విజిట్ చేసేయండి. వస్తూ బేకరీకి వెళ్ళానండి. 2 డేస్ నుంచి ఎందుకో బాగా కూల్ కేక్ తినాలనిపిస్తుంది. సరే కూల్ కేక్ తీసుకుందామని అయితే బేకరీకి వెళ్ళాను. నాకు ఇష్టమైన కూల్ కేక్ ఫ్లేవర్ అయితే లేదండి. ఐస్ క్రీమ్ సెక్షన్ వైపు కూడా లుక్ వేసేసాను. జస్ట్ ఖాళీ అయిపోయింది మేడం అని అనేసి అయితే చెప్పారనమాట. నాకు నచ్చిన ఫ్లేవర్ లేదు అని. నాకు కావాల్సింది చాక్లెట్ నట్ కూల్ కేక్. ఇక్కడ ప్లెయిన్ చాక్లెట్ కేక్ ఉంది, స్ట్రాబెర్రీ ఉంది, పైనాపిల్ ఉంది, కానీ నాకు ఇష్టమైన చాక్లెట్ నట్ కేక్ అయితే లేదు. కప్ కేక్స్లో కూడా ప్లెయిన్ కప్ కేక్స్ ఉన్నాయి, క్రీమ్ కప్ కేక్స్ అయితే లేవు అని అన్నారు. సో డైరీ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నాము, అలాగే క్రీమ్ కేక్ పీస్ ఒకటి తీసుకుని జస్ట్ వచ్చేసామన్నమాట ఇంటికి. తెచ్చుకున్నందుకు అసలు ఏ సాటిస్ఫాక్షన్ లేదు. ఐస్ క్రీమ్ అయితే పర్వాలేదు, డైరీ వాడిది అమెరికన్ ఫ్రూట్ అండ్ నట్టు, కానీ అంత టేస్ట్ ఏమీ లేదు. ఎప్పుడు మాత్రం తీసుకోవద్దు. ఇంకా కేక్ విషయానికి వస్తే మరీ దరిద్రము. అస్సలు టేస్ట్ అంటే చాలా చండాలంగా ఉంది. ఇలాంటి చండాలమైన కేక్ నేను ఎప్పుడూ తినలేదన్నమాట. కోకోనట్ బర్ఫీ టైప్ కేక్ ఇది, అస్సలు బాగాలేదు.